మీరు అనుకున్న పని ఫెయిల్ అయ్యిందని బాధపడుతున్నారా? అయితే ఈ స్టోరీని వినండి. స్టోరీ నెంబర్ 540. రాజేష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో ఫ్లోర్ క్లీనింగ్ చేసే జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు. రాజేష్ ఫ్లోర్ క్లీనింగ్ బాగా చేస్తాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రాజేష్తో నీకు జాబ్ ఇస్తాను, నీ ఈమెయిల్ ఐడి చెప్పమని అడుగుతాడు. దానికి రాజేష్ నాకు ఈమెయిల్ ఐడి అంటే ఏంటో తెలీదు అని చెప్తాడు. ఈమెయిల్ ఐడి లేదని రాజేష్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రాజేష్ దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. ఇంకా ఈ 1000 రూపాయలతోనే ఏదైనా వ్యాపారం చేద్దామని బండి పైన ఫ్రూట్స్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారంలో తనకి బాగా లాభం వచ్చింది. అలాగా తను బాగా కష్టపడి ఒక పెద్ద సూపర్ మార్కెట్ని నిర్మించి చాలా మందికి జాబ్స్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న మనీని బ్యాంకులో వేయడానికి బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈమెయిల్ ఐడి అడుగుతారు. అప్పుడు రాజేష్ నాకు ఈ ఈమెయిల్ ఐడి గురించి ఏమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈమెయిల్ ఐడి తెలియకుండానే ఇంత సాధించారు, ఈమెయిల్ ఐడి ఇంటర్నెట్ గురించి తెలుసుంటే ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళేవారు అని చెప్తారు. అప్పుడు రాజేష్ ఈ ఈమెయిల్ ఐడి గురించి నాకు ముందే తెలుసుంటే ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండేవాడిని అని చెప్తాడు. మనకి ఒకటి దొరకలేదంటే దానికంటే పెద్దది ఏదో దొరకబోతుంది అనే అర్థం. ఫెయిల్ అయిపోయామని బాధపడకుండా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించండి.